వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఈ ఎన్నికల్లో 5 ఏళ్ల భవిష్యత్. వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగింపేనన్న జగన్. పింఛనుదారుల మరణాలని ప్రభుత్వ హత్యలే. ఏపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్. అప్పుడు కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడు గాంధీ కుటుంబం. తెలంగాణ పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందన్న కిషన్ రెడ్డి. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ. సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా. ఖమ్మం గుమ్మంలో కలవారి కోడళ్ల ప్రచారం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన ఆ కోడళ్లు మామ కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ప్రజల్లోకి వచ్చి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరి ఎవరా కోడళ్లు? ఆ ప్రచారం ఎలా సాగుతుంది? ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు పార్టీ నేతలు. ప్రత్యర్థుల్ని మట్టి కరిపించేందుకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా ఓటర్ మహాశైలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి కోడళ్లు ప్రచార పర్వంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. బాహ్య ప్రపంచంతో అంతగా సంబంధం లేకపోయినా తన మామ గెలుపు కోసం మేము సైతం అంటూ ప్రజాబాట పట్టారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తూ తమ మామను గెలిపించాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. నేను మా మామగారి గురించి ఎంతో చెప్పగలను, కానీ నేను ఒక్క మాట చెప్తాను. ఆయన తన ఫ్యామిలీకి ఎంత పని చేస్తారో నేను కళ్ళారా చూశాను. అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి అలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే మే 13వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్ చేసి మన రఘురామిరెడ్డి గారిని మెజారిటీతో గెలిపిద్దాం. థ్యాంక్ యూ. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి బరిలో నిలిచారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ప్రచారంలో దూకిన రఘురామిరెడ్డి తన గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడంతో ఆయన ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో అనుకోని అతిథులుగా రఘురామిరెడ్డి కోడళ్లు అశ్రిత, స్వప్నిరెడ్డిలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ మామను గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఎన్నడూ కాలు బయట పెట్టిన వీరిద్దరూ ప్రజాక్షేత్రంలోకి రావడం అటు ఖమ్మంలోనే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు తుమ్మల్ గారికి ఎలా సపోర్ట్ చేసి ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో దానికంటే ఎక్కువ మెజారిటీ కోరుకుంటున్నాము. అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరే కాదు, మీరు వెళ్ళి 10 మందికి చెప్పాలి మనకి రఘురామ్ గారు ఎందుకు మంచి క్యాండిడేట్ అని. మీరు చెప్పాలి హస్తం గుర్తు వస్తే మనకి ఏం జరుగుతుంది అని. కాంగ్రెస్ పార్టీ వల్ల ఖమ్మం జిల్లాకి ఎంత మేలు జరిగిందో మనందరికీ తెలుసు. ఇదే మేలు జరుగుతూ ఉండాలంటే మళ్ళీ కాంగ్రెసే కదా అధికారంలోకి రావాలి. సో నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ 13వ తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జై కాంగ్రెస్. రామసహాయం కోడలలో ఒకరైన అశ్రిత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూతురు. ఈమె రఘురామిరెడ్డి ఇంటికి పెద్ద కోడలు. ఈ కారణంగానే తమ మామ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టారు. ఇక తన వియ్యంకుని విజయం కోసం స్టార్ హీరో వెంకటేష్ కూడా ఈ నెల 7న ఖమ్మంలో ప్రచారం చేయనున్నారు. ఇక మరొకరు స్వప్నిరెడ్డి. ఈమె రఘురామిరెడ్డి చిన్న కోడలు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు కూడా. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి పొంగులేటి పోటీ చేసిన ప్రచారానికి దూరంగా ఉన్న స్వప్నిరెడ్డి ఇప్పుడు మాత్రం తన మామయ్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
ఇలా సినీ పొలిటికల్ స్టార్స్ కూతుళ్లు ప్రచార పర్వంలో అడుగుపెట్టడం, అందులోనూ నిప్పుల కొలిమిలా సూర్యుడు బగబగ మండిపోతున్నా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి రావడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ ఇలాకాలో కమలం వికసిస్తుందా, కాషాయం జెండా ఎగురుతుందా అంటే అవునని అంటున్నాయి బీజేపీ శ్రేణులు. గత ఎన్నికల మాదిరే సీన్ రిపీట్ అవుతుందని ఇప్పుడు కూడా తమదే గెలుపన్న ధీమాలో ఉన్నారు. మరి కమలనాథుల ఆశలు ఫలిస్తాయా? బీజేపీ విక్టరీ కొట్టడం ఖాయమేనా? వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ సెగ్మెంట్లో పార్లమెంట్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్నికల రణరంగంలో సై అంటే సై అంటున్నాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇక గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ ఈసారి కూడా తమదే విజయమన్న ధీమాలో ఉన్న కమలనాథులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్లో పలచన చేసే పనిలో పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విమర్శలు గుప్పిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 4 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ఈ ఎన్నికల్లోనూ విజయం తమదే అంటున్నారు కమలనాథులు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల నేతలు హస్తం గూటికి చేరిపోవడం కొంత బీజేపీకి బలం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కమలనాథులు మాత్రం గెలుపుపై ఆశాభావంలో ఉన్నారు. ఇక మరోపక్క కోల్పోయిన ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ తిరిగి సంపాదించుకోవాలన్న తపనలో ఉంది. అందుకు తగ్గట్టుగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే 2019లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ బీజేపీనే విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకుంది. 7 నియోజకవర్గాలకు గాను అసెంబ్లీ సెగ్మెంట్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. సిర్పూర్, ముథోల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలువగా ఆ పార్టీ నుంచి ఓడిపోయిన 2 మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం ఆదిలాబాద్లో త్రిముఖ పోటీ ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే పోలింగ్ సమయానికి పరిణామాలు మారి పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కమలనాథులు ఆశిస్తున్నట్టు ఆదిలాబాద్లో కాషాయం జెండా ఎగురుతుందా? బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? అసలు ఆదిలాబాద్ బాద్షా ఎవరన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగ్గంపేటను పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తానన్నారు. వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించేది లేదని, మంత్రి పదవి కోసం పాకులాడేది లేదని జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటే తెలియని వారు అయితే ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లోనూ జిల్లా రాజకీయాల్లోనూ తనదంటూ ఒక ముద్ర అయితే వేసుకున్నారు. ఆయన అన్ని రంగాల పట్ల, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల పూర్తి అవగాహనతో, అనుభవంతో ఆయన అయితే కనుక ప్రభుత్వాలకు కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముద్ర అయితే వేసుకున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన 4వసారి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందేందుకు మరోసారి అయితే ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యర్థి పార్టీలకు కూడా చెమటలు పట్టిస్తున్న జ్యోతుల నెహ్రూ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇది నాకు చివరి ఎన్నికలు అని మీరు చెప్తున్నారు. అసలు ఎందుకని చెప్తున్నారంటే వారసుడి కోసమా, లేకపోతే ఎందుకోసం ఇది నా చివరి ఎన్నికలు అని మీరు చెప్తున్నారు? చివరి ఎన్నికలు అనడానికి ప్రధానంగా అంటే నాకు 73 సంవత్సరాలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు అయితే 78 సంవత్సరాలు అవుతాయి. మనం ఏదైనా ఒక పదవికి కానీ కార్యక్రమానికి కానీ నాయకత్వం వహించాలనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు, ఆరోగ్యం అన్నీ ఉంటేనే
దాని జోలికి వెళ్ళాలి. అదే ప్రధానమైనటువంటి విధానం. దాని గురించే ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీరు అన్నట్టు వారసుడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేవాడిని అయితే మీరు అన్నట్టు ఇప్పుడే ఇచ్చిన అది కాదు నా విధానం. తనలో సామర్థ్యం ఉంటే ప్రజలు చేసేటటువంటి ప్రజల్ని గుర్తించే విధంగా అతను ఏమైనా ప్రజాసేవ చేయగలిగితే, ప్రజలు కావాలనుకుంటే అతను వస్తాడు తప్పించి ఏదో జ్యోతులను ఎవరు వారసుడిగా మాత్రం రాజకీయాల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన నాకు లేదు. సార్, మీరు 3 సార్లు అయితే ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. మంత్రి పదవి అయితే చివరి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం వస్తే, ఉమ్మడి ప్రభుత్వం వస్తే మీకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయా? నేను ఇంకా ఆ ఆలోచనకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రేపు 2013 ఈ 13లో 13వ తారీఖున ఎన్నికలు అవుతాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ అవకాశాలు ఎవరికి ఉంటాయన్నది ఆనాడు పరిస్థితులకు అనుగుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రస్తుతం నేను ఆలోచన చేసేటటువంటి విధానంలో లేను. అందులో ఈ టైంలో మంత్రి కావాలనే తపన కూడా నాకు లేదు. నాకున్నదల్లే 4 అంశాలు ప్రామాణికంగా పెట్టుకున్నాను. ఒకటి, నా నియోజకవర్గంలో లోటు ఉన్నటువంటిది, ఇంకా సంపూర్ణమైనటువంటి నీటి సమస్య పరిష్కారం కాల, దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్య, సామాన్యుడికి ఎక్కడా కూడా ఉన్నత విద్య అన్నది కానీ, వాడు చదువుకునేటటువంటి ఏ విద్య కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వైద్యం చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీ నియోజకవర్గానికి వరకు చూస్తే, అంటే ఇటు కిర్లంపూడి నుంచి వస్తే రోడ్లు అయితే చాలా అధ్వానంగా అయితే ఉన్నాయి. అలాగే మీ సొంత ఎజెండా అయితే కనుక మీరు ఎన్నికల్లో ప్రచారంలో మీరు ముందుకు వెళ్తున్నారు. అసలు వీటికి సంబంధించి మీ సొంత ఎజెండా ఏంటి? ఇప్పుడు రోడ్ల గురించి ఒక ఎజెండా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. అది రొటీన్ కార్యక్రమం. జనరల్గా ఇప్పుడు కూడా బడ్జెట్ అన్నది ఇప్పుడు వీటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటే వెళ్తుంది. ఇరిగేషన్ నిర్వహణకు కానీ, అలాగే రోడ్లు నిర్మాణం చేయడానికి కానీ, కమ్యూనల్ నీడ్స్ సమకూర్చడానికి కానీ ఎక్కువ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుంది. అది సత్తా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవడైనా సరే దాన్ని ఎక్కువ తెచ్చుకుంటాడు. అది తెచ్చుకునే నమ్మకం నాకు ఉంది. కాబట్టి దాని గురించి ఒక ప్రణాళిక వేసుకోవడం, దాన్ని ఏం చేస్తానని చెప్పి చేయడం కాదు, అది రొటీన్ కార్యక్రమం. కాబట్టి ఇవాళ మా నియోజకవర్గంలో రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి గల కారణం ఈనాటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా రోడ్లు పట్టించుకోకపోవడం. ఆ పట్టించకపోయినటువంటి రోడ్లను అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మీరు మళ్ళీ 1 year అయిన తర్వాత వచ్చి చూడండి, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గం రోడ్లు ఎలా ఉంటాయి. ఇది మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే చెప్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాలుగా అయితే అభివృద్ధి చేసేందుకైతే 1 ఏడాది తర్వాత అయితే చూడండి. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రోడ్లు కానీ అటు డెవలప్మెంట్ కానీ చేసే సత్తా నాకుంది. అదేవిధంగా వారసత్వ రాజకీయాలను అయితే నేను ప్రోత్సహించను. ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసం నేను ఆశించలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, జగ్గంపేట నుంచి. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయం కుల మతాల చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు, కంట్రీ సరిహద్దులు దాటుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ పాకిస్తాన్ వైపు తిరిగింది. తీవ్రవాదం, జిహాద్ వ్యాఖ్యలతో డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ అంతకు మించి అన్న రేంజ్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. అధికారం కోసం కాంగ్రెస్ తహతహలాడుతుంటే ముచ్చటగా 3వ సారి కూడా విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలోనే గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగుతున్న ఇరు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ సమ్మర్ను మించి సెగలు కక్కుతోంది. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచిన మతతత్వ పార్టీ బీజేపీ హిందూ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్ రగడ ముదురుతోంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఇండియాకు శత్రుదేశమైన పాకిస్తాన్ను అస్త్రంగా వాడుకుంటోంది కమలం పార్టీ. పాకిస్తాన్పై కాంగ్రెస్కు వల్లమాలిన ప్రేమ ఉందని, హస్తం పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. అందుకే పాకిస్తాన్ తీవ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ నేతలు కంట కన్నీళ్లొచ్చాయని ఆరోపించారు. मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई, कांग्रेस नेताओं ने उसे रिलीज किया. दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम, उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे. ये कांग्रेस के नेता कह रहे. अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे. और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे. ఇక మరోపక్క ఎన్డీఏ సర్కార్ను గద్దెదించడమే టార్గెట్గా ప్రతిపక్షాలు సైతం మోదీని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి చెందిన కీలక నేత మరియా ఓటు జిహాద్కు పిలుపునిచ్చారు. యూపీలోని ఓ ర్యాలీలో పాల్గొన్న మరియా ముస్లిం ఓటర్లు ఓటు జిహాద్ ప్రారంభించాలని, ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇది ఒక్కటే మార్గమని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు. కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. మరియా చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరింత రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అవుతూ గుజరాత్లోని ఎన్నికల ప్రచార వేదికగా కౌంటర్ అటాక్ చేశారు. ఇండియా కూటమి ప్లాన్ని మరియా బహిర్గతం చేశారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ముస్లింలు ఓటు జిహాద్కి వెళ్లాలని, అందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని మరియా ఆలం కోరారని మోదీ తెలిపారు. మదర్సా నుంచి బయటకొచ్చిన పిల్లల నుంచి కాకుండా ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోందని, ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మరియా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ వ్యతిరేకించలేదని ఫైర్ అయ్యారు మోదీ. ఒకవైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఓటు జిహాద్ నినాదాన్ని చేస్తోందని ఆరోపించారు. इंडिया अलायंस के नेता मुस्लिम वोटर्स को वोट जिहाद करने की अपील कर रहे हैं, और वो भी कोई मदरसा से निकला हुआ बच्चा नहीं बोल रहा है. कांग्रेस के टॉप लीडरशिप में बैठने उठने वाले बहुत पढ़े लिखे परिवार के कांग्रेस के नेता वोट जिहाद की बात कर रहे हैं. और कांग्रेस का और वोट जिहाद का क्या रिश्ता कहलाता है, ये आपको कांग्रेस के इतिहास से पता चलेगा. आप याद करिए, जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे, तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते. అంతేకాదు రాహుల్ని ప్రధాని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని ధ్వజమెత్తారు పీఎం మోదీ. దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతుంటే అక్కడ పాకిస్తానీయులు కన్నీళ్లు పెడుతున్నారని, రాహుల్ కోసం పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ నేతలపై కూడా విరుచుకుపడ్డారు మోడీ. భారత్లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఫైర్ అయ్యారు. पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है. देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए. और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी ना, वैसी कमजोर डोजियर भेजने वाली. देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी. ఇలా మొత్తానికి ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పొలిటికల్ కాక అంతకంతకు పెరుగుతోంది. ఇక ప్రచారంలో దూకుడు పెంచిన నేతలు ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో వారి స్థాయి, హోదా మరిచి నోటికి పని చెబుతున్నారని, ఇష్టానుసారమైన భాషతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.